Hi all of you, welcome back to Rama Reddy Maths Academy. This is the third lecture in our Matrices Unit 2. Unit 2 లో third class అండి. ఏం చూసాం మనం ఇప్పటివరకు ఐగెన్ వెక్టర్స్ అండ్ ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. సేమ్ ప్రాబ్లం చూడంగానే వీడియో స్కిప్ చేయొద్దు, దయచేసి వినండి. ఇంకొకటి, మీకు ఎలాంటి చాప్టర్స్ కావాలన్నా నా ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. మ్యాట్రిసెస్ 1 అండ్ మ్యాట్రిసెస్ 2 సీక్వెన్స్ అండ్ సిరీస్ అండ్ మీన్ వాల్యూ థీరమ్స్ అన్ని నా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈవెన్ M2 ఈజ్ ఆల్సో అవైలబుల్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మల్టిపుల్ ఇంటిగ్రల్స్. అండ్ ద థింగ్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐగెన్ వాల్యూస్లో ఫస్ట్ లెక్చర్లో చెప్పాను ఏంటి, డైరెక్ట్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం. 1 వేరియబుల్ 0 అయితే ఐగెన్ వెక్టర్ ఎలా కనుక్కోవాలి, డైరెక్ట్ ఏం ఆపరేషన్స్ చేయకుండా చెప్పాను. ఓకే, అండ్ ద సెకండ్ లెక్చర్లో ఏం చెప్పానంటే, అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి ఐగెన్ వెక్టర్ ఎలా కనుక్కోవాలంటే, క్రాస్ మల్టిప్లికేషన్, 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మన 10th క్లాస్ స్టాండర్డ్ అండి, క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి x1 x2 x3 ఎలా కనుక్కోవాలో చూసాము. ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని నేను ఇదే ప్రాబ్లమ్ని సెకండ్ లెక్చర్లో కూడా చెప్పాను. అదే ఈక్వేషన్ సాల్వ్ చేసి ఇక్కడ ఎలా చేస్తున్నానంటే, ఎకలాన్ ఫామ్ యూజ్ చేసి వెక్టర్స్ని ఎలా సాల్వ్ చేయాలి. ఓకేనా, లాంబ్డా వాల్యూ ఇచ్చినప్పుడు ఎకలాన్ ఫామ్ మనం తీసుకుంటాం కదా మ్యాట్రిక్స్ని, ఎలా సాల్వ్ చేయాలో ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి, అప్పుడే ఇట్స్ వెరీ ఈజీ. చూస్తే రాదండి మ్యాథ్స్, ప్లీజ్ డూ ఇట్. ఓకే, సి దిస్ ఇస్ అ మ్యాట్రిక్స్. నేను ఏంటంటే దీన్ని ఆల్రెడీ నేను ఐగెన్ వాల్యూస్ లాంబ్డా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ నేను డైరెక్ట్ తీసుకుంటాను. ఎలా అంటే, హౌ విల్ గెట్ ద క్యారెక్టర్స్. నా ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి బేటా, ఫస్ట్ నేను ఏం కనుక్కోవాలి, క్యారెక్టరిస్టిక్ రూట్స్. క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఇస్ నథింగ్ బట్ ఐగెన్ వాల్యూస్. ఐగెన్ వాల్యూస్ ఎలా వస్తాయంటే, a మైనస్ డిట్ ఆఫ్ a మైనస్ లాంబ్డా i ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. అంటే నేను దీనికి డిటర్మినెంట్ రాయాలి, a మైనస్ లాంబ్డా i. నేను ఫస్ట్ వీడియోలో చేశాను. ఎప్పుడు అయినా మీరు నీట్గా రాయండి. రాయండి, ఎలా రాస్తారంటే, ఏ మ్యాట్రిక్స్ రాయండి మైనస్ లాంబ్డా ఇంటూ ఐ మ్యాట్రిక్స్ రాయండి. యూ విల్ గెట్ 1 మ్యాట్రిక్స్ లైక్ ఏ మైనస్ లాంబ్డా ఐ. ఓకే, నేను ఆల్రెడీ రాశాను, ఫస్ట్ వీడియోలో చూడండి. డైరెక్ట్ రాస్తున్నానండి, ఏ మైనస్ లాంబ్డా ఐ. ఏ మైనస్ లాంబ్డా ఐ అంటే ఓన్లీ డయాగనల్ ఎలిమెంట్స్కి మైనస్ లాంబ్డా యాడ్ అవుతుంది. 8 మైనస్ లాంబ్డా మైనస్ 6 2. ఎగ్జామ్లో ఇలా కాదండి, నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు టోటల్ నీట్గా రాయాలి. బికాస్ దిస్ ఇస్ లాంగ్ క్వశ్చన్. 4 మైనస్ 4 3 మైనస్ లాంబ్డా. అవునండి, ఇది ఏ మైనస్ లాంబ్డా ఐ. దెన్ హౌ విల్ గెట్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్. క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఐగెన్ వాల్యూస్ ఏనండి. ఎలా వస్తుంది, డిటర్మినెంట్ ఆఫ్ దిస్ యూ విల్ గెట్ ద ఐగెన్ వాల్యూస్. ఏ మైనస్ డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ. నేను డెట్ చేస్తే నాకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే, లాంబ్డా క్యూబ్, దిస్ ఈజ్ 8. 1 సెకండ్, ఎస్టర్డేస్ ప్రాబ్లమ్ చెక్ చేసుకోండి అమ్మా, అది ఇది సేమా. 8 మైనస్ 6 2 మైనస్ 6 7 మైనస్ 4 2 మైనస్ 4 3. ఓకే, 2 మైనస్ 4 3. ఇక్కడ నాకు నేను సాల్వ్ చేస్తే నాకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే, లాంబ్డా క్యూబ్ మైనస్ 18 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 45 లాంబ్డా అండి. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే, ఐ టేక్ లాంబ్డా కామన్, ద రిమైనింగ్ లాంబ్డా స్క్వేర్ 18 లాంబ్డా ప్లస్ 45. ఓకే, సాల్వ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఐ విల్ గెట్ ద రూట్స్. 1 root ఈజ్ లాంబ్డా ఈక్వల్ టు 0, దెన్ అనదర్ రూట్ ఈజ్ 3, అనదర్ రూట్ ఈజ్ 15. ఎందుకని 45 రావాలంటే నేను 15 3s అంటాను, రైట్. వీటికి నెగిటివ్ సైన్ తీసుకుంటే నాకు మైనస్ 18 వస్తుంది. నేను ఆల్రెడీ సాల్వ్ చేశానండి. దీస్ ఆర్ ద ఐగెన్ వాల్యూస్. ఐగెన్ వాల్యూస్, వీటిని మనం ఏమంటాం బేటా, క్యారెక్టరిస్టిక్ వాల్యూస్. ఇలా ఇవ్వంగానే ఏదో అనుకోవద్దండి, క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటాము. ఓకే, ఇప్పుడు
ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇలా ఇచ్చారండి. ఫస్ట్ స్టెప్ వాట్ వీ హ్యావ్ టు డూ, ద కేస్ 1, find the eigenvector when lambda is equal to 0. Lambda is equal to 0 అయినప్పుడు నేను ఐగెన్వెక్టర్ కనుక్కుంటాను. ఇక్కడ ఏమంటున్నానంటే చూడండి, కేస్ 1 ఏమని రాస్తారు, let lambda is equal to 0 to find, ఇక్కడ రాయండి, to find or else eigenvector ఇలా రాయండి. ఏమని రాస్తారంటే x is equal to eigenvector ఎలా ఉంటుంది, x1 x2 x3. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అన్నారు కదా, మీరు క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అని రాయండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 అనేది ఏమవుతుంది, బి ద క్యారెక్టరిస్టిక్ vector corresponding to the root lambda is equal to 0. lambda equal to 0 అయినప్పుడు నేను ఇది వెక్టర్ అనుకుంటానండి. ఇక్కడ వెక్టర్ ఎలా రాస్తామంటే, ఎలా రాస్తాం బేటా, a minus lambda I into x is equal to 0 when lambda is equal to what's the value 0. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో నేను lambda equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. నాకు అప్పుడు అది ఏమొస్తుందంటే 8 మైనస్, మీరు ఎగ్జామ్లో నీట్గా రాయండి, lambda is equal to 0 in 1, పుట్ lambda is equal to 0 in 1 అని చెప్పి 8 minus 0 minus 6 2 ఒక స్టెప్ రాయండి బెట మీరు. అప్పుడు ఏమవుతుంది, 8 అవుతుంది, minus 6 2. నెక్స్ట్ ఏమవుతుంది, minus 6 7 minus 0 7 minus 4 2 minus 4 3 minus 0 3 beta into what is our vector, x1 x2 x3. we have to calculate these values. వచ్చినటువంటి వాల్యూసే మనకి వెక్టర్. ఇప్పుడు ఇలా తీసుకున్నాక ప్రీవియస్ ప్రాబ్లం ఇక్కడి వరకు యాజ్ యూజువల్ సేమ్ చేసాం, కానీ ఇక్కడ ఏంటంటే ద థింగ్ ఈస్ ఐ విల్ గోయింగ్ టు అప్లై ద ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటిది, బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్. ఇప్పుడు నాకు ఇది ప్రిన్సిపల్ డయాగనల్ అండి, ఓకే, బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్ ఇట్ షుడ్ బి 0. ఈ డయాగనల్కి కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ 0 అంటే ఏంటిది, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి నేను కన్వర్ట్ చేస్తాను. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి కన్వర్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ నేను ఇప్పుడు ఇదే ప్రాబ్లం తీసుకోండి. ఇప్పుడు 8 సంథింగ్ ఇది 0 చేయాలి, ఇవి 3. నేను రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేయాలి ఎక్లాన్ ఫామ్లో. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ స్మాల్ ఎలిమెంట్స్ ఉంటే బెటర్, అందుకని నేను ఏం చేస్తానంటే జస్ట్ ఐ హ్యావ్ టు ఇంటర్చేంజ్ R1 అండ్ R3. అప్పుడు నాకు ఏమొస్తుంది బేట, R1 R3ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను, ఓకే. ఇంటర్చేంజ్ చేస్తే నాకు ఏమొస్తుందంటే 2 minus 4 3 minus 6 7 minus 4 8 minus 6 2. చూడండి బేట, ఇప్పుడు నేను ఇవి 2 మల్టిపుల్స్ కదా, ఏవి నేను 0 చేయాల్సిన ఎలిమెంట్స్ ఏవి, ఇవి రైట్. ఇందులో ఫస్ట్ నేను ఇవి 2 0 చేస్తాను. ఇవి 2 0 చేయాలంటే ఇవి 2 మల్టిపుల్స్ కదా, అంటే ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు 0 వస్తుంది చెప్పండి, అప్లై R2 implies R2 అనేది ఎంత, -6 ప్లస్ 6 యాడ్ చేయాలి. అంటే ఏంటిది, ఇక్కడ 6 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి నేను, 3తో, అంటే 3 into R1, దట్స్ ఇట్, ఓకే. ఇలా చూసుకోండి. నెక్స్ట్ R3, ఇది యాజ్ యూజువల్ రాయాలి బిడ్డ, x1 x2 x3, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఐగెన్ వెక్టర్స్ అప్పుడు. మీకు ఈక్వేషన్ సాల్వ్ చేయడం, అజంప్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. లాంగ్ క్వశ్చన్కి ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ వే, ఓకే. ఇప్పుడు ఇది కూడా పర్ఫామ్ చేయాలి, R3 అంటే ఏం ఆపరేషన్ చేయాలి నాన్న, R3లో 8 ఉంది, నాకు 0 అవ్వాలి అంటే ఏం చేయాలి, -8 రావాలంటే ఇక్కడ 2 ఉంది, అంటే దేంతో మల్టిప్లై చేయాలి,
4 ఇంటూ 2 చేశాను అనుకోండి, నాకు 0 అవుతుంది. అంటే ఏంటిది R3 మైనస్ 4R1. ఓకే అమ్మా, R3 మైనస్ 4R1. నేను ఇప్పుడు ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది బేటా, చూడండి ఇది ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్. ఓకే, సెకండ్ రో ఏమవుతుంది R2 అంటే -6, 3 ఇంటూ 2 అంటే +6, 0 అవుతుంది. R2 అంటే ఎంత 7 ప్లస్ 3 ఇంటూ R1 అంటే -4, 12 కదా, -12 కదా, 7 మైనస్ 12 అంటే ఎంత వస్తుంది బేటా, నాకు ఇక్కడ -5 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి R2 అంటే -4 ప్లస్ 3 ఇంటూ R1 అంటే ఎంత 3, -4 ప్లస్ 9, I'll get 5. ఓకేనా, తర్వాత 8 ఏం చేస్తున్నాను, R3 మైనస్ 4R1. R3 అంటే ఏముంది ఇక్కడ చూడండి, R3 అంటే ఇక్కడ ఎలిమెంట్ 8 ఉంది, -4 ఇంటూ R1 అంటే ఏమవుతుంది నాకు 0. ఓహోహోహో, ఇది 0 కదండి, ఏం చేస్తుంది మేడం. ఓకే, దిస్ ఇస్ 5 అయినా కరెక్టేనా నేను చేసింది, 5 or 7, yes this is -5, perfect. నెక్స్ట్ R3 అంటే -6 minus 4 ఇంటూ R1 -4, -6 ప్లస్ 16 అంటే ఎంత బేటా 10 వస్తుంది. నెక్స్ట్ R3 2 minus 4 ఇంటూ 3, 2 minus 12 అంటే ఎంత వస్తుంది మమ్మీ, 10 బేటా ఎంత వస్తుంది, -10 వస్తుంది. సి బాగా అబ్జర్వ్ చేయండి ఈ ఆపరేషన్ని. ఇక్కడ నాకు ఏది వచ్చిందంటే, దీనికి 2తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, రైట్, ఆపోజిట్ సైన్. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంది. అంటే ఆపరేషన్ ఏం చేయాలి చెప్పండి, నాకు ఇది 0 చేయొచ్చు ఎకిలాన్ ఫామ్లో. ఇంకొకటి ఏంటి, అనదర్ ఎలిమెంట్ ఈజ్ రిమైనింగ్, వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ 0, దీస్ 2 ఈజ్ ఆల్రెడీ 0. ఇంకొకటి 0 చేయాల్సిన ఎలిమెంట్ ఏంటి, ఇది కదా. దాన్ని నేను 0 చేయాలంటే ఇది 2తో, సెకండ్ రోని 2తో ప్రోడక్ట్ చేయండి, దీనికి యాడ్ చేయండి, సింపుల్, దట్ విల్ బికమ్ టు 0. ఓకేనా, ఏం చేస్తానంటే చూడండి, ఆర్ కనిపిస్తుందండి, ఇజ్ ఇట్ విజిబుల్, ఎస్ పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ రాయండి x1 x2 x3 0 0 0. ఓకే బేటా, ఇక్కడ కొంచెం నాకు బోర్డ్ చిన్నగా ఉందండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఏం రాస్తాను చూడండి, ఆపరేషన్ ఏం చేస్తున్నానంటే R3 implies R3 ప్లస్ 2 ఇంటూ R2. అప్పుడు నాకు అదేమవుతుంది, 2 minus 4 3, 0 minus 5 5, 0 0 0 అయిపోతుంది. ఎందుకంటారా, నేను ఏం చేస్తున్నాను, R3 అంటే 10, R3 అంటే ఎంత బేటా 10 ప్లస్ 2 ఇంటూ R2 అంటే ఇది 0 అవుతుంది, -10 ప్లస్ 2 ఇంటూ 5, ఇది కూడా నాకు 0 అయిపోతుంది. ఓకే, x1 x2 x3. See all of you, is there any operations is possible? మనకి ఇంకేమైనా ఆపరేషన్స్ చేయాలా, లేదండి, స్టాప్ ద మెథడ్. ఎందుకంటారా, what is our echelon form, this is the principal diagonal, below the principal diagonals it will become to 0. ఆ ప్రిన్సిపల్ డయాగనల్కి కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇక్కడ నాకు 0 అయిపోయినాయి. దెన్ మెథడ్ ఆపరేషన్స్ స్టాప్ చేయండి. స్టాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు, నేను ఇక్కడ నుంచి ఏమని అజ్యూమ్ చేస్తానంటే చూడండి, 1 ఈజ్ ఈక్వేషన్ ఫామ్లో రాయండి. ఇప్పుడు 2x1 minus 4x2 plus 3x3 equal to 0 and minus 5x2 plus 5x3 equal to 0. Consider 1 and 2. ఇప్పుడు నేను ఇది 1 and 2 అనుకున్నాను అనుకోండి, లాస్ట్ ఈక్వేషన్ నుంచి ఇక్కడ దెర్ ఇస్ నో వేరియబుల్. ఇందాకట్లో మనకి ఒక వేరియబుల్ 0 రావడం, లేదంటే డైరెక్ట్ వాల్యూస్ రావడం జరిగింది. ఇక్కడ నాకు ఏది లేదు కదండి. నేనేం చేస్తానంటే ఫ్రమ్ 2
నేను ఏమని రాస్తానంటే ఫ్రమ్ 2 దీన్ని ఇలా రాయొచ్చా, 5x2 ఈక్వల్ టు మైనస్ 5x3, మైనస్ మైనస్ క్యాన్సిల్, 5 క్యాన్సిల్, x2 ఈజ్ ఈక్వల్ టు x3 ఒక వేరియబుల్ వచ్చింది బెట, x2 ఈజ్ ఈక్వల్ టు x3 వచ్చింది. ఇప్పుడు నేను x2 ఈజ్ ఈక్వల్ టు x3 వచ్చింది కదా, x1ని ఏదైనా ఒక వేరియబుల్ అని అనుకోవాలి. ఇక్కడ ఐగెన్ వెక్టర్స్ అనుకున్నప్పుడు నేను k అనుకున్నాను, యో విష్ k అనుకోండి, ఎస్ అనుకోండి. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ c1 అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ x1, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్. x1 అనేది c1 అనుకున్నా అనుకోండి, అప్పుడు x2 ఏమవుతుంది చెప్పండి. దీని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు సేమ్, రైట్? ఇవి రెండు సేమ్ అన్నప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఫ్రమ్ 1 to x1, ఫస్ట్ ఇలా అనుకోండి 2x1, ఇదేంటిది 4x2 ప్లస్ 3x2 అంటే ఎంత బేట, రెండు x3 ప్లేస్లో x2 సబ్స్టిట్యూట్ చేశాను, అప్పుడు 2x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే 2x1 ఈజ్ ఈక్వల్ టు x2, అంటే x1 వాల్యూ ఎంతండి, x2/2. x1 వాల్యూ ఎంతండి, x2/2. x2/2 అంటే దాన్ని ఇంకెలా రాయొచ్చు, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్, x3, ఓకే నాకు x2 అంటే x3 తీసుకున్నానండి. ఇక్కడ సి ఆల్ ఆఫ్ యూ, నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే x2 అంటే x3 కదండి, అప్పుడు ఈ ఈక్వేషన్లో నేను x2 ప్లేస్లో x3 సబ్స్టిట్యూట్ చేశాను, చేస్తే ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే x3 వస్తుంది, అప్పుడు 2x1 ఈజ్ ఈక్వల్ టు x3 అండి. ఫ్రమ్ ఇయర్ x1 ఈజ్ ఈక్వల్ టు వాట్, x3/2. నాకు x1 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది, x2 వచ్చింది, బట్ ఐ డోంట్ నో x3. అప్పుడు నేను x3ని c1 అని అజ్యూమ్ చేసుకుంటే x3ని c1 అనుకుంటే ఇక్కడ నుంచి x1 వాల్యూ ఏమొస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ c1/2. x2 ఏమొస్తుంది, x2 ఈజ్ ఈక్వల్ టు x3 c1, అప్పుడు x2 ఏమవుతుంది, x2 ఈజ్ ఈక్వల్ టు c1 అవుతుంది. అవునా, ఇప్పుడు నాకు 3 వాల్యూస్ వచ్చేసినాయండి. ఈజ్ ఇట్ క్లియర్, ఈజ్ ఇట్ విజిబుల్? దెన్ హౌ వీ కెన్ రైట్ ద ఐగెన్ వెక్టర్. ఐగెన్ వెక్టర్ని ఎలా రాయాలో ఇక్కడ చూడండి, నేను ఎలా రాస్తానంటే చూడండి బేట, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు x1, x2, x3, అవునా? అప్పుడు వాట్ ఈజ్ అవర్ x1 మా హియర్, x1 is what, x3/2, బట్ x3 అంటే ఏమనుకున్నాను నేను, c అనుకున్నాను, అంటే c1 అనుకున్నాను, అంటే దీన్ని నేను c1/2 అని రాయొచ్చా, c1/2. x2 అంటే ఏంటి, c1 అంటే ఇందాక k అనుకున్నాము ఆ ప్రాబ్లమ్, ఇక్కడ c అనుకున్నాను, దట్స్ ఇట్. x3 అంటే ఏంటిది, ఇక్కడ నుంచి x2 అంటే ఏంటిది, c1. మరి x3 అంటే ఏంటిది, దట్ ఈస్ ఆల్సో c1. ఫ్రమ్ ఇయర్ టేక్ c1 కామన్, c1/2 కామన్ తీయండి, యో విష్. c1/2 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుందండి, వాట్ ఈస్ ద వాల్యూ, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2. ఎందుకంటారా, మల్టిప్లై c1/2 into 1, c1/2 into 2, 2 cancel, you'll get c1. Okay, this is the eigenvector for corresponding lambda is equal to 0. ఏమని రాస్తారంటే 1, 2, 2 is the eigenvector. కానీ ఇక్కడ ఏమన్నాడు, క్యారెక్టరిస్టిక్ వెక్టర్ is the characteristic vector, మొత్తం రాయలేకపోతే క్యారెక్టరిస్టిక్ వెక్టర్ when lambda is equal to 0. ఓకేనా, ఎప్పుడండి ఇది, lambda is equal to 0 అయినప్పుడు. ఓకే, ఆర్ ఎల్స్ ఇంకేమని రాయండి, క్యారెక్టరిస్టిక్ వెక్టర్ టు కరస్పాండింగ్
కరస్పాండింగ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏంటి బేట 0. ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వెక్టర్స్ చూడండి అమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ వన్ ఈజ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3. కన్సిడర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ అప్పుడు ఏమవుతుంది x1 x2 x3 be the characteristic vector of the corresponding to the root lambda is equal to 3. ఏమవుతుంది అది ఎలా రాస్తాం? a minus lambda into x equal to 0. what is our lambda value here? 3. ఇప్పుడు నేను మన మ్యాట్రిక్స్లో నేను 3 సబ్స్టిట్యూట్ చేశాను. వాట్ ఈజ్ అవర్ మ్యాట్రిక్స్ అండి? ఏదండి మన మ్యాట్రిక్స్? ఇక్కడ రాస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. 8 minus lambda minus 6 2 minus 6 2 7 minus lambda minus 4 3 minus lambda minus 4. ఇది కదండి మన మ్యాట్రిక్స్. ఇందులో నేను లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాను బేట? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు నాకు అది ఏమవుతుందంటే 3 minus 8 minus 3 అంటే ఎంత బేట? 8 minus 3 దట్ ఈస్ 5. ఓకేనా? ఎంత వస్తుందండి నాకు? మనం 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ minus 6 2 minus 6 7 minus 3 4. నెక్స్ట్ minus 4. నెక్స్ట్ ఏంటి? 2 minus 4 3 minus 4 అంటే ఎంత? 3 minus 3 సారీ 0. ఇప్పుడు చూడండి, నేను లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు ఈజీగా 0 అవుతుంది చెప్పండి బేట? 6 తీసుకున్నాను అనుకోండి, ఇవి రెండు 0 చేయాలి. అప్పుడు అదేమవుతుంది చూడండి, ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాను కదా, ఎలా రాయాలి మనకు? ఫామ్ x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఇక్కడ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? దయచేసి ప్రాబ్లమ్ను నీట్గా సాల్వ్ చేయండి నాతో పాటు, అప్పుడే మీకు అది ఈజీ. నేను ఏం చేస్తానంటే సింపుల్గా జస్ట్ ఐ హ్యావ్ టు ఇంటర్చేంజ్ ద రోస్. స్మాల్ వాల్యూ ఉండాలి కదా, అందుకని నేను ఏం చేస్తానంటే బేట ఈ R1 R3ని ఇంటర్చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఈ మూడిట్లో నేను స్మాల్ వాల్యూ ఇక్కడ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్వర్ట్. ద బిలో ఎలిమెంట్స్ విల్ బికమ్ టు 0. అందుకని నేను ఏం చేస్తానంటే R1 implies and implied by R3 చేంజ్ చేస్తే నాకేమొస్తుంది? 2 minus 4 0 minus 6 4 minus 4 5 minus 6 2. అండ్ ఇంకొకటి నేనేం చేస్తానంటే ఆఫ్టర్ దాట్ దీన్ని 1 చేస్తాను. ఇంకా ఇది 2 మల్టిపుల్ కదా, దీన్ని కూడా డివైడ్ చేస్తాను. ఎలా అంటే R1 implies R1 divided by 2 and R2 beta R2 implies R2 divided by 2 చేశాను అనుకోండి, నాకు వచ్చే మ్యాట్రిక్స్ ఏంటి? 2 1s 2 2s 0. ఇది 2 3s 2 2s 2 2s ఇలా వచ్చింది కదమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 వచ్చింది. వాట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ డయాగనల్? దిస్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ డయాగనల్. అవునా? ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఎలిమెంట్స్ అంటే వీటిని నేను 0 చేయాలి బై యూజింగ్ రోస్ ఆపరేషన్. ఇక్కడ ఎకెలాన్ ఫామ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి యూజింగ్ రోస్ ఆపరేషన్ ఐ హ్యావ్ టు కన్వర్ట్ ఫస్ట్ దీస్ 2 elements will become to 0. ఏం ఆపరేషన్ యూజ్ చేస్తాను? -3 ఉంది అంటే +3 అంటే +3 ఇంటూ R1. 5 ఉంది అంటే -5 ఇంటూ R1 అంటే ఆపరేషన్ ఏం చేయాలండి? R2 implies R2 plus 3R1 and R3 implies R3 minus 5R1. అదే కదండి మన ఆపరేషన్. R3 implies R3 minus 5R1. నేను ఆ ఆపరేషన్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమొస్తుంది బేట? ఏమొస్తుంది నాకు ఇక్కడ? ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ 1 -2 0 3 R2 అంటే -3 అండి, +3 ఇంటూ R1 ఇది నాకు 0 అవుతుంది. R2 అంటే 2 +3 ఇంటూ R1 అంటే -2 2 -6 అంటే ఎంత వస్తుంది? -4
నెక్స్ట్ R2 అంటే -2 + 3 ఇంటూ R1 అంటే అది 0 కాబట్టి నో చేంజ్, -2 ఉంటుంది. తర్వాత ఇది 5 - 5R1 అంటే ఇది 5R1 కదా, అది 0 అవుతుంది. ఓకేనా. దాని తర్వాత చూడండి R3 అంటే -6 బీటా, -5 ఇంటూ కరస్పాండింగ్ R1 ఎలిమెంట్ -2, -6 + 10 అంటే ఎంత వస్తుంది నాన్న? 4 వస్తుంది. తర్వాత R3 అంటే ఎంత? 2 - 5 ఇంటూ కరస్పాండింగ్ R1 0 అంటే నాకు సేమ్ వస్తుంది. చూడండి, నేను ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మేడం నార్మల్ ఫామ్లో, మేడం మీరు నార్మల్ ఫామ్లో అన్ని డయాగనల్స్ 1 చేయాలి కదా, ఇక్కడ ఎందుకు 0 చేశారు అన్నారు. నార్మల్ ఫామ్ అయినా కావచ్చు, ఎక్లాన్ ఫామ్ అయినా కావచ్చు, మన ఆపరేషన్స్ అప్లై చేస్తున్నప్పుడు ఎనీ 2 రోస్ ఈక్వల్ అయినా ఉండొచ్చు, ఆపోజిట్ అయినా ఉండొచ్చు. అలాంటప్పుడు సైన్స్ని బట్టి మనం ఏం చేయాలి? ఐదర్ యూ మేబీ యాడ్ దీస్ 2 రోస్ ఆర్ యూ మేబీ సబ్ట్రాక్ట్ దీస్ 2 రోస్. అప్పుడు మనకు ఒకటి 0 రో వస్తుంది. అప్పుడు ర్యాంక్ అనేది ఈజీ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది నెగిటివ్ ఉంది ఈ రో పాజిటివ్ ఉంది, సేమ్ ఎలిమెంట్స్. అందుకని నేను మన నెక్స్ట్ స్టెప్ ఇక్కడ కూడా 0 అవ్వాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తాను? ఈ 4 కూడా 0 చేయాలి. అందుకని ఈ 2 రోస్ని యాడ్ చేస్తాను. అప్పుడు నాకు అదేమవుతుంది? ఎందుకని యాడ్ ఎందుకు చేస్తాను? ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. సారీ, నేను ఇక్కడ మర్చిపోతున్నాను బేటా. x1 x2 x3 = what? 0 0 0. x1 x2 x3 = what? 0 0. ఎక్లాన్ ఫామ్ అనగానే డైరెక్ట్ మ్యాట్రిక్స్ ఒకటే చేస్తున్నాం కదా, మనకి ఇక్కడ వేరియబుల్స్ కూడా ఉన్నాయండి. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి అమ్మా, ఏం ఆపరేషన్ చేస్తాను? R3 implies R3 + R2 చేశాను అనుకోండి, నాకు మ్యాట్రిక్స్ ఏమొస్తుందంటే, నాకు మ్యాట్రిక్స్ ఏమొస్తుంది? 1 - 2 0 0 -4 -2 0 0 0. నాకు కావాల్సినటువంటి మ్యాట్రిక్స్ వచ్చిందండి. దెన్ స్టాప్ ద ఆపరేషన్స్ ప్లీజ్. ఎందుకంటారా? బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్స్ ఆల్ ఆర్ 0. ఇది ప్రిన్సిపల్ డయాగోనల్ కదా బేటా, ఈ బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్స్ 0 వచ్చేసింది ఎక్లాన్ ఫామ్లో. దెన్ స్టాప్ టు డూ ద ఆపరేషన్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఈక్వేషన్స్ ఫామ్లో రాస్తాను. అప్పుడు ఏమొస్తుందండి? ఫస్ట్ ఈక్వేషన్ x1 - 2x2 = 0 -4x2 - 2x3 = 0. నేను ఇప్పుడు ఇక్కడ ఏమనుకోవాలి? ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఫ్రమ్ దీస్ 2 ఈ లాస్ట్ ఈక్వేషన్లో నాకు 2 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి ఏమనుకుంటానంటే, 4x2 = 2x3. 2 1s 2 2s అంటే x2 = ఎంత నాన్న? -x3. x2 = what? సారీ 2 కదా ఇక్కడ, -x3/2 అంటే x2 ఏమని రాయొచ్చు మనం? -1/2 x3 అని రాయొచ్చు. అవునా? దట్స్ ఇట్. కొంచెం క్లియర్గా చూడండి, ఏం లేదు, వెరీ ఈజీ. ఇప్పుడు ఏం చేస్తానంటే, నాకు x2 వాల్యూ వచ్చింది. ఈ x2 వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఫస్ట్ ఈక్వేషన్లో. అప్పుడు నాకు అది ఏమవుతుందంటే, x1 లేదంటే రాయండి పుట్ x2 in 1. అప్పుడు నాకు అది ఏమవుతుందంటే, x1 - 2 ఇంటూ x2 అంటే -1/2 x3 = 0. 2 2 క్యాన్సల్. ఇదేమవుతుంది? x1 + x3 = 0. అంటే ఫ్రమ్ హియర్ ఐ విల్ గెట్ x1 ఇన్ టర్మ్స్ ఆఫ్ x3. ఏమొస్తుంది నాకు? x1 -x3 వస్తుంది. లెట్ us కన్సిడర్ ఎనీ వన్ వేరియబుల్ = c1 or c2. నేనేమనుకుంటున్నానంటే, x3 = c3. x3ని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ఇక్కడ రాస్తానండి. x3 ఏమనుకోవాలి నాన్న? c
C3 అనుకున్నా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us consider x3 is equal to C3. అప్పుడు నాకు అదేమవుతుంది చెప్పండి, x3 is equal to C3, దెన్ ఈ వాల్యూ నేను ఏమని రాయొచ్చు, నేను x1 is equal to from here, from this value x1 is equal to minus x3 అంటే C3 కదా, మైనస్ C3. ఓకే, ఫస్ట్ అన్ని వేరియబుల్స్ ఇలా ఉన్నప్పుడు ఇలా సాల్వ్ చేయాలంటే ఎక్లాన్ ఫామ్లో బై అజంప్షన్. అంటే అజంప్షన్ మీన్స్ ఈ రెండింటి నుంచి x2 ఏమనుకోవాలి, x2 ఎలా వస్తుంది దాన్ని ఏమనుకోవాలి, తర్వాత ఒక కాన్స్టెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x1 ఈజ్ ఈక్వల్ టు C3 వచ్చిందంటే అండ్ x2 కానీ x2 అంటే నేను ఏమనుకున్నాను ఇందాక -1/2 x3, కానీ మనకి x3 అంటే మనకి ఏమని తెలుసు, ఇన్ టర్మ్స్ ఆఫ్ C3 అని తెలుసు. నౌ ఐ గాట్ ఆల్ ద వాల్యూస్. x2 ఈజ్ ఆల్సో 1/2 C3 కదా, ఇందాక C1 అనుకున్నాను, C2 అనుకోండి, లేదంటే బెటర్ సెకండ్ ఐగన్ వెక్టర్ కదా, నేనేమనుకుంటానంటే 2 అనుకోండి, దట్స్ ఇట్. C3ని C2 అనుకోండి, సెకండ్ ఐగన్ వెక్టర్ కాబట్టి. అప్పుడు ఇది నాకు ఆల్ C2s వచ్చేసినాయి కదా. చూడండి, x1, దిస్ ఇస్ x1 వాల్యూ, దిస్ ఇస్ x1 వాల్యూ, దిస్ ఇస్ x3 వాల్యూ అండ్ దిస్ ఇస్ x2. దేర్ఫోర్ ద ఐగన్ వెక్టర్ ఏంటిది మనకి, x1, x2, x3 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ అవర్ x1 బెటా, minus C2. What is our x3? C2. What is our x2 C2? Oh sorry x2 ఎంతమ్మా 1/2 C2. x3 ఎంత minus C2. ఇక్కడ నుంచి నేను ఎలా C2/2 కామన్ తీసాను అనుకోండి, అంటే ఫ్రాక్షన్స్ లేకుండా, లేదా మీరు C2 కూడా కామన్ తీసి రాయొచ్చు, -1 1/2 ఇలా అవుతుంది. నేను C2/2 కామన్ తీసాను. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందండి, C2/2 కామన్ తీస్తే ఎంత వస్తుంది, -2 వస్తుంది. దెన్ హియర్ -1 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, -2 కదా. అండ్ C3 వాల్యూ, x3 వాల్యూ ఎంతండి, C2 కదా, 2 వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఇప్పుడు మన ఐగన్ వెక్టర్ ఏంటండి ఇక్కడ, -2 -1 2 ఈజ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్ corresponding to క్యారెక్టరిస్టిక్ రూట్. వాళ్ళు ఇట్లా అడిగారు కాబట్టి మనం అలానే రాయాలి. లేదు వెక్టర్స్లో అడిగితే ఈజ్ ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ అని రాస్తాను. ఇక్కడ ఏమి ఇచ్చారు, క్యారెక్టరిస్టిక్ వెక్టర్, క్యారెక్టరిస్టిక్ రూట్. ఓకే, దిస్ ఈస్ ద వే. నౌ విల్ గోయింగ్ టు సాల్వ్ ద నెక్స్ట్ ఐగన్ వెక్టర్. See all of you, lambda is equal to 15 అయినప్పుడు థర్డ్ కేస్ ఏంటంటే x be the characteristic vector, then the corresponding root. ఎప్పుడంటే corresponding root lambda is equal to 15 అయినప్పుడు x1, x2, x3 అనేది characteristic vector. Now we are going to calculate this vector when lambda is equal to 15. అంటే నేను ఏం చేయాలంటే a minus lambda I into x is equal to 0. This is the vector. అంటే ఏంటి, దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ లాంబ్డా వాల్యూ హియర్, 15i అంతే కదా, 15i ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. మనకు ఒక మ్యాట్రిక్స్ ఉంది, స్టార్టింగ్లో రాసాము. వాట్ ఈస్ దట్ మ్యాట్రిక్స్ బేటా, దట్ మ్యాట్రిక్స్ ఈజ్ వాట్, 8 దట్ ఈస్ 8 minus lambda minus 6 2 minus 6 7 minus lambda minus 4 2 minus 4 3 minus lambda. ఈ మ్యాట్రిక్స్లో లాంబ్డా వాల్యూ నాకు 15 సబ్స్టిట్యూట్ చేస్తానండి. అప్పుడు నాకు వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ ఏంటంటే, ఓకే, దట్ ఈస్ ఎంత వస్తుందండి చూడండి బేట, 8 minus 15 అంటే ఎంత వస్తుంది, -7 -6 2 -7 -6 2, తర్వాత -6 7 minus lambda, 7 minus lambda అంటే లాంబ్డా ఎంత 15 కదా, 7 minus 15 అంటే ఎంత వస్తుంది
minus 8 minus 4 2 minus 4 3 minus 15 అంటే ఎంత వస్తుంది బెటర్ నాకు ఇక్కడ this is you'll get minus 12 ఓకేనా into x1 x2 x3 is equal to 0 0 0 కానీ ఇలా తీసుకున్న తర్వాత ఐగెన్ వెక్టర్స్లో మనం ఏం చేస్తున్నాము by using echelon form the below the principal diagonals will become to 0. What is the principal diagonal? This is the principal diagonal. ఒకసారి మ్యాట్రిక్స్ చూడండి -7 -6 2 -6 -8 -4 2 -4 -12. Below the principal diagonals will become to 0. ఈ మూడింటిని నేను 0 చేయాలండి. అందుకని నేను ఏం చేస్తానంటే మినిమం వాల్యూ రోజులో ఫస్ట్ ఎలిమెంట్ మినిమం వాల్యూ ఉన్నది తీసుకుంటాను, లేదంటే 1 చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే మినిమం వాల్యూ ఇక్కడ ఉంది కదా R3లో, అందుకని జస్ట్ ఐ వాంట్ టు ఇంటర్చేంజ్ దీస్ 2 rows హియర్. R1 ఇంప్లాయిస్ R3 బిట్. అప్పుడు నాకు అదేమవుతుంది చెప్పండి, అప్పుడు నాకు అదేమవుతుంది 2 minus 4 minus 12 minus 6 minus 8 minus 4 minus 7 minus 6 2 x1 x2 x3 is equal to 0 0 0. అవునా అండి? నేను ఇప్పుడు ఏ ఆపరేషన్స్ చేస్తే నాకు ఈజీ ఉంటుంది చూడండి. ఈ రో 2 మల్టిపుల్స్ ఉన్నాయి, ఇది కూడా 2 మల్టిపుల్స్. నేను ఏం చేస్తాను, R1ని 2తో డివైడ్ చేస్తాను, ఇది 1 అవుతుంది. R2ని కూడా 2తో డివైడ్ చేస్తాను. అప్పుడు అది నాకేమొస్తుంది 2 3s 2 4s 2 2s. ఓకేనా? అందుకని నేను ఏం చేస్తాను, ఏం ఆపరేషన్ అప్లై చేస్తాను, R1 ఇంప్లాయిస్ R1 డివైడెడ్ బై 2. R1 implies R1 divided by 2 and R2 implies R2 divided by 2. అంటే నాకు ఇది ఎంత వస్తుందండి 1 minus 2 minus 6 2తో డివైడ్ చేస్తున్నాను, minus 3 minus 4 minus 2 minus 7 minus 6 2. అవునా అండి? ఆపరేషన్స్ ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నాకు ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది, బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్ అంటే ఈ 3 0 అవ్వాలి. అంటే నేను ఏ ఆపరేషన్స్ చేస్తే నాకు ఈజీ ఉంటుంది చూడండి అమ్మా. నేను ఏం చేస్తానంటే ఇక్కడ R2 ఇంప్లాయిస్ -3 ఉంది కదా, +3 into R1 అని రాస్తాను. R2 +3 into R1. R3 ఇంప్లాయిస్ -7 ఉంది కదా, +7 into R1 అని రాస్తాను. R3 + 7R1. ఓకే, ఈ ఆపరేషన్ చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ చూడండి బేట 1 -2 -6 యాజ్ ఇట్ ఈస్. R2 అంటే -3 +3 into R1 అంటే ఎంత 0. R2 అంటే -4 +3 into కరస్పాండింగ్ R1 -2 -4 -6 అంటే ఎంత వస్తుంది -10. ఓకే, నెక్స్ట్ R2 -2 +3 into R1 -6 -2 -18 అంటే ఎంత వచ్చింది బేట -20. ఓకే, R1 ఆపరేషన్స్ ఓవర్. నెక్స్ట్ R2 ఆపరేషన్స్. R3 + 7R1 అంటే ఇక్కడ -7 ఉంది, +7 into 1 అంటే ఇది నాకు 0 వస్తుంది. ఇక్కడ -6 ఉంది, +7 into R1 -2 అంటే ఎంత వస్తుంది -14 అంటే ఎంత బేట -6 -14 అంటే -20 వచ్చింది మా. ఓకే, R3 అంటే 2 ఉంది, +7 into కరస్పాండింగ్ R1 -6 ఎంత వస్తుందండి, అండ్ 42 కదా. ఇది ఎంత వస్తుంది బేట 42 + 2 ఓకే -2 అవునా, 2 - 42 అంటే నాకు ఇది ఎంత వస్తుంది -40 వస్తుంది. అవునా? ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏ ఆపరేషన్ చేస్తే మనకు కావాల్సింది ఏంటిది, బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్ 0. ఇది 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలంటే చాలామంది ఏం చేస్తారు, దీన్ని 10తో డివైడ్ చేస్తారు, దీన్ని 10తో డివైడ్ చేస్తారు, తర్వాత దీన్ని
2తో మల్టిప్లై చేసి దీంతో యాడ్ చేస్తారు. అంత లెంత్ అవసరం లేదు. ఏం చేయాలి, ఇక్కడ -20 రావాలంటే ఈ R2ని 2తో మల్టిప్లై చేసి దీంతో సబ్ట్రాక్ట్ చేయండి, ఈజీ. అప్పుడు నాకు అది ఏమవుతుంది చూడండి, x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఏం చేస్తానంటే నేను ఇది 0 అవ్వాలి కదా, R3 ఇంప్లాయిస్ R3 అంటే -20 మైనస్ ఆఫ్ 2 ఇంటూ 10 అని రాసాను అనుకోండి, మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే -2 ఇంటూ R2 అని చేయండి, దట్స్ ఇట్. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది -20 కదా, -2 ఇంటూ -10 అంటే 0 అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఆ ఆపరేషన్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 1 -2 -6 0 -10 -20, ఇది 0 ఇది 0. ఇక్కడ ఏంటిది R3 అంటే -40 -2 ఇంటూ R2 అంటే -20 -40 + 40. ఓకే, ఇందాకట్లాగానే ఇది కూడా నాకు 0 అయిందండి. ఇట్స్ వెరీ ఈజీ. ఇలా వచ్చినప్పుడు ఇంకేమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉందా అండి? లేదు. ఎందుకని నాకు కావాల్సినటువంటి వాల్యూస్ 0 వచ్చినాయి. బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్. ఇప్పుడు ఇది నేను డయాగనల్ అండి, ఇది డయాగనల్ అనుకుంటే బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్స్ నాకు 0 వచ్చేసింది. దెన్ స్టాప్ టు డూ ద ఆపరేషన్స్. నెక్స్ట్ నేను వెక్టర్ని క్యాలిక్యులేట్ చేస్తాను ఇక్కడ ఈక్వేషన్స్ నుంచి. అదేలాగా చూడండి, దయచేసి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ప్రాక్టీస్ చేయండి. దెర్ ఈజ్ నో టైమ్. ఓకేనా. అప్పుడు మీకు ఐగన్ వెక్టర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయండి. ఐగన్ వెక్టర్ ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, A⁴ ఫైండ్ అవుట్ చేయాలి. వీటన్నింటికి మనకి రావాల్సిన బేసిక్స్ ఐగన్ వెక్టర్స్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్ రాస్తానండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది బేటా, x1 - 2x2 - 6x3 is equal to 0. And next equation -10x2 - 20x3 is equal to 0. Okay. This is 2 or 4. 1 second. Okay, done. అంటే ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను సెకండ్ ఈక్వేషన్ ఏమని రాస్తానంటే -10x2 is equal to 20x3 అని రాస్తాను. 10 1s 10 2s అంటే -x2 is equal to x3 అంటే x2 is equal to what, -x3. x2 is equal to ఏంటిది నాన్న, x2 is equal to నాకేమొచ్చింది -x3 వచ్చింది, రైట్. x2 is equal to సారీ 2x, ఇక్కడ 2 ఉంది కదా, 2 వస్తుంది, 2x3. ఓకే, x2 is equal to -2x3 వచ్చింది. ఈ x2 వాల్యూని నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. పుట్ x2 in 1. అప్పుడు నాకు ఏమవుతుంది, x1 - 2 ఇంటూ x2 అంటే ఎంత, -2x3 -6x3 = 0. అంటే నాకు ఇవి 2 x3లోకి కన్వర్ట్ అయినాయండి. దీని నుంచి నాకు ఏమొస్తుంది, x1 + 4x3 - 6x3. ఈ రెండింటిని ఇందులో నుంచి తీసేస్తే నాకు ఎంత వస్తుంది, x1 - 2x3 = 0. ఫ్రమ్ హియర్ x1 is equal to 2x3. అవునండి, x2 వచ్చింది నాకు, x1 వచ్చింది. ఇంకొక వేరియబుల్ని థర్డ్ ఐగన్ వెక్టర్లో ఉన్నాం కదా మనము, లెట్ us కన్సిడర్ దట్ వేరియబుల్ ఈజ్ C3. నాకు x1 x2 వచ్చింది. x3ని ఏమనుకుంటాను, లెట్ x3 is equal to C3 అనుకుంటాను. x3 is equal to C3 అనుకుంటే x3 అనేది C3. అప్పుడు x1 x2 కూడా నాకు Cలో ఉండాలి కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, x1 is equal to 2C3. ఓకే, ఇప్పుడు నాకు x3 అంటే ఏమనుకున్నాను, 2 x3లలో ఉన్నాయి కాబట్టి x3 = C3 అనుకున్నాను. అప్పుడు ఈ x3 అంటే C3 వాల్యూని ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఐ విల్ గెట్ x1 అండ్ x2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు x2 ఎంత వస్తుంది బేటా, -2C3.
అంతేనా? ఇప్పుడు నాకు x1 వచ్చు, x2 వచ్చు, x3 వచ్చు. అప్పుడు దాన్ని ఎలా రాస్తాను? x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు x1 అంటే ఎంత బెట 2c3, x2 ఎంత మైనస్ 2c3, x3 ఎంత c3. టేక్ c3 కామన్, c3 కామన్ తీస్తే నాకేమొస్తుందండి వెక్టర్ c3 కామన్ తీసాను 2 minus 2 1. This is the eigenvector corresponding to the lambda value what 15. లేదంటే మనం ఏమని రాస్తాం this is the characteristic vector to the corresponding lambda is equal to 15. ఓకే కదండి? ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి అర్థమైతే ఊరికే మీరు హరీలో ఉన్నారు, ఐ నో దాట్. అండ్ ప్లీజ్ థమ్స్ అప్, ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో చూసినప్పుడల్లా అట్లీస్ట్ మీ ఒక ఫ్రెండ్ కన్నా ఫార్వర్డ్ చేయండి, అది యూజ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ ద థింగ్ ఈజ్ ఇంకా మనకు ఐగన్ వెక్టర్స్లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఇట్ టేక్స్ ఈరోజు అండ్ రేపు 2 daysలో I will complete the total whole unit. Okay, thanks for watching.